శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరూణాం దివ్యానాం హసతైవతే చండిచరణౌ ఫలాని స్వశ్చేభ్య కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. ఆ కల్పవృక్షముల యొక్క చిగుళ్ల చేత ఇవ్వబడినటువంటి కామితములను స్వీకరించి దేవతా స్త్రీలు దేవతలు సంతోషపడుతుంటారు. కానీ మనకి ఏది కల్పవృక్షం అంటే పరదేవత యొక్క పాదముల జంటయే. దాన్ని స్మరించినంత మాత్రం చేత మనం అభ్యున్నతిని పొందుతాం. కాబట్టి ఆయన ఇంట్లో పరమశివుని యొక్క గృహంలో స్వర్భూజామరసురభి చింతామణిగణే కామధేనువు కల్పవృక్షములు ఇవన్నీ పెద్ద పెద్ద సమూహములుగా ఉన్నాయి. ఇంటి గోడలే ఆ చింతామణులతో కట్టబడ్డాయి. అటువంటి వాడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది? ఏముండదు. కమర్థం దాస్యే, పైగా శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. ఆయన యొక్క తల మీద చంద్రరేఖ ఉంది. చంద్రరేఖ కాలమును గణించడానికి ఒక ప్రమాణం. మనం తెల్లవారి లేస్తే సంకల్పము అని దేశకాల సంకీర్తనం చేస్తాం. దేశకాల సంకీర్తనం చేసినప్పుడు తిథి చెప్తాం. అంటే చంద్రుని యొక్క కళలను బట్టి తిథులు మారతాయి. తిథులు మారితే కాలము వెళ్ళిపోతోందని గుర్తు. వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు సమస్తమైన జీవులు పడిపోతాయి. కానీ కాలమునకు సంకేతమైనటువంటి చంద్రవంకని తన శిరస్సు మీద ధరించినటువంటి పరమశివుడు కాలాతీతుడై సర్వకాలముల యందు ఉండేటటువంటి శాశ్వతమైన స్వరూపమైన వాడు. అటువంటి వాడికి మనం ఇవ్వగలిగినది ఏముంటుంది? మోక్షానందాన్ని కూడా ఆయన మనకివ్వగలడు తప్ప ఆయనకి మనం ఇవ్వగలిగినవన్నది లేదు. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. కాబట్టి శివ, మీకు మేము ఇవ్వగలిగినది ఏముంది? ఏమీ లేదు. మేము ఇవ్వగలిగినది అంటూ ఉంటే ఒక్కటే ఉంది, మమ మనః, నా మనస్సు ఒక్కటే ఉంది. ఎందుచేత అంటే ఆ మనస్సు ఎప్పుడు నేను నాది అన్న రెండు మాటలను చెప్తూ ఉంటుంది. నేను ఈ శరీరాన్ని చూపించి నేనంటుంది, దీనికి సంబంధం ఉన్న వాటిని చూపించి నాది అంటుంటుంది. నేను నాది అన్నప్పుడు వాడు వాడిది మధ్యన మహాసముద్రం వస్తుంది. అజ్ఞానం అంతా అక్కడే ఏర్పడుతుంది. ఏర్పడేటప్పటికీ మనిషి అధప్పతనాన్ని చెందడానికి కావలసినటువంటి కారణములన్నీ అందులోంచి ఉద్భవిస్తున్నాయి. కనుక ఈశ్వర, నేను నాది అనేటటువంటి రెండు పదములకు ఆధారభూతమైనటువంటి నా మనస్సుని నీ పాదముల దగ్గర పెట్టేస్తాను. ఒక్కసారి మనసు ఈశ్వరుడి దగ్గర పాదముల దగ్గర పెడితే ఆయన పరమప్రసన్నుడవుతాడు. మనస్సు ఆయన దగ్గర పెట్టడానికి అదేమైనా వస్తువా? తీసి ఎలా పెడతాం? పెట్టడం కుదరదు. అంటే మనసు ఆర్ద్రత చెందాలి. ఆర్ద్రత అంటే భగవంతునకు మనకు ఉన్నటువంటి సంబంధమును విచారణ చెయ్యాలి. ఈ శరీరాన్ని ఇంత గొప్పగా నిర్మాణం చేసిన వాడెవరు? ఈ శరీరాన్ని ఒకప్పుడు అమ్మ కడుపులోకి చేర్చిన వాడెవడు? పైకి తెచ్చిన వాడెవడు? దీనికి సమర్థత ఇచ్చిన వాడెవరు? దీనికి గురువుగారి అనుగ్రహంతో శాస్త్రాన్ని చదువుకుని భగవంతునితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని పూజ చెయ్యగలిగినటువంటి వైభవాన్ని చేకూర్చిన వాడెవరు? సర్వోత్కృష్టమై శాస్త్రములను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ శరీరాన్ని కృప చేసినదెవడు? బయట సుఖములను అనుభవించడానికి బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములను ఉంచిన వాడెవరు? బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేసి ఇది ఉన్నది అన్న భావన చేత దీన్ని నడుపుతున్నవాడెవరు? ఈ ప్రశ్నలకి జవాబు ఆలోచన చేసినప్పుడు ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది. అదే పరమేశ్వరుడు.